మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అజ పాపాంకుశ ఏకాదశి. ఆశ్వీజ యుజ శుద్ధ ఏకాదశికే పాపాంకుశ ఏకాదశి అని పేరు. రోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ కూర వండితే చాలు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, మీ సంపాదన పెరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి. అందరూ ఈరోజు ఈ కూరనే వండండి. అలా ఈరోజు ఈ కూరను వండటం వలన, తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారి తీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పురాణాల ప్రకారం ఒకప్పుడు క్రోధన అనే ఒక వేటగాడు చాలా క్రూరమైన మరియు దయలేనివాడు. అతను వింధ్యాచల్ పర్వతాలపై నివసించేవాడు మరియు అతని జీవితమంతా కూడా క్రూరత్వము మరియు చెడు పాపాలలో ముగిసిపోయింది. క్రోధనుడు ముసలివాడయ్యాక తన చావు గురించి భయపడటం మొదలుపెట్టాడు. తన పాపాలు మరియు చెడు పనుల కారణంగా మరణం అనంతరం అతను అనుభవించే బాధ గురించి అతను చాలా ఆందోళన చెందాడు. క్రోధనుడు తన జీవితంలో చేసిన చెడు కర్మలన్నిటినీ కూడా వదిలించుకోవడానికి ఒక అడవిలో నివసించే ప్రసిద్ధ అంగీర ఋషిని సంప్రదించాడు. అతను ఋషి నుండి సహాయం కోరాడు మరియు అతని అన్ని పాపాల నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనమని అడిగాడు. ఆశ్వీజ మాసంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం పాటించమని అంగీర మహర్షి సలహా ఇచ్చాడు. క్రోధనుడు మహర్షి చెప్పినట్లుగా పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ వేటగాడు తన గత దుర్మార్గాల నుండి విముక్తి పొందాడు మరియు మోక్షాన్ని కూడా పొందాడు. పాపాంకుశ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు తమ చెడు కర్మలను, తమ పాపాలను వదిలించుకుంటారని అప్పటి నుంచి నమ్ముతున్నారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపమని అడిగినప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా పలికాడు: ఓ రాజశ్రేష్ఠ, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త మగు పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను వసకుతుంది. ఈరోజు చేసే విష్ణు నామోచ్చరణం చేత మనిషి భూమిపైన ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈరోజు బుద్ధ జీవుడు మోహవశముచే నానా రకాలైనటువంటి పాపకర్మలను చేయక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకము తప్పుతుంది. శివుడిని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలం కానీ, శత రాజసూయ యజ్ఞఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోగలవు. ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులోనే లేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరే ఒకటి లేదు. రాజా, ఏకాదశి నియమ పాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉన్నవాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమందు కానీ, యవ్వనమందు కానీ, వృద్ధాప్యమందు కానీ ఈ ఏకాదశిని పాటించిన వాడు సంసార క్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణు పాదాన్ని చేరుకుంటాడు.
ఈరోజు బంగారమును, పువ్వులను, భూమిని, గోవులను, దానాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షకులను దానమిచ్చిన వాడు యమ సదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణ లేకుండా ఈ రోజును గడిపేవాడు శ్వాస తీసుకున్నప్పటికీ మృత్యుడై కనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ఈ పాపాంకుశ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు శ్రీహరికి పండ్లు, ఫలాలు నివేదన చేసి భక్తిగా తులసి ఆకులతో పూజలతో పూజించాలి. కుదిరిన వారు ఉపవాసం ఉంటే నరక బాధలు తప్పుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవారు దొండకాయ కూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దొండకాయతో పాటు ఈరోజు ఉలవలతో చేసిన కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉలవలతో చేసే కూరలంటే ఉలవచారు, ఉలవ పప్పు, ఉలవల కూర, ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ తప్పనిసరిగా తినండి. దొండకాయను కూర వండుకొని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు, లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు, లేదా దొండకాయ 65 చేసుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకొని తిన్నా కూడా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి. అలా తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది. అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి.
ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి.
భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.